Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 1వ వార్డులో నేనున్నా. సో ఈ 1వ వార్డు గతంలో గ్రామ పంచాయతీ ఉండే. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎలుక తిరుపతి నిజంగా ఈ వార్డు ప్రజలందరూ కలిసి గెలిపిస్తే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా తీర్చుతాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచింది, పోటీలో ఉన్నారు. ఎట్లా ఉంది అంటే మామూలుగా ఓటు అడగడానికి పోయినప్పుడు పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? దాదాపు చాలా ఉపాధి కోల్పోయారు. గ్రామస్తులు చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఓకే, ఉపాధి హామీ కరువు లేక, పెద్దలు పని లేక ఇళ్లలోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. రగుడు జ్యోతినగర్ 2 కళ్ళ లాంటివి ఒక ఫస్ట్ వార్డుకి. అవును, అలాంటిది రగుడు వరకు మాత్రమే పరిమితమై జ్యోతినగర్ను ఒక అనాథగా రాత్రిపూట పోతే భయానకంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో అసలు జ్యోతినగర్ను పట్టించుకున్న పాపన పోలే ఇంతకు ముందున్న పాలకులు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇంత ముందు ఉన్న పాలకులు వస్తే మాత్రం వారికి తగిన శాస్తి చెప్తాం, తగిన బుద్ధి చెప్తాం, ఇంకోసారి మా వార్డులో అడుగు కూడా పెట్టేయమని అంటున్నారు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు, సో కాంగ్రెస్ పార్టీ పథకాలు కూడా ఉన్నాయి. సో మీ ఓటర్లకు గుర్తు చేస్తున్నారా? ఇలా ఇందిరా మిన్లు కావచ్చు, ఖచ్చితంగా గుర్తు హామీలు కావచ్చు. రేపు గెలిచినాక తిరుపతి అన్న మారాడు కదా, అంటే మీ ఓటర్లకు నమ్మకం మారనన్నా. ఎందుకంటే నా ప్రజలకు తెలుసు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా నా ఊరు ప్రజలకు తెలుసు, జ్యోతినగర్ ప్రజలకు కూడా తెలుసు. ఎప్పుడు ఎల్లప్పుడు వీళ్ళ మధ్యలో నుండి ఇక్కడ నుండి కూడా ప్రతి గల్లీకి మైక్ అనౌన్స్మెంట్ వెళ్ళే విధంగా, అంటే మైక్ అనౌన్స్మెంట్ పెట్టి సీసీ కెమెరాలు కూడా పాపం చెప్పాను కదా. ఏంటంటే కొన్ని ప్లేసులలో, ఏరియాలలో చీకట్లో వెళ్తుంటే జంగల్లో నుండి వెళ్తున్నట్టు ఉంది. కనీసం ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. వీళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే, కంపల్సరీ. అది ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటుంది. ఇది సిరిసిల్ల. సో బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటాడు, జర డబ్బులు బాగా చల్లేటట్టే ఉన్నారు ఈసారి. ఎట్లా మరి వాళ్ళు డబ్బులు చల్లి ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తే తిరుపతి డబ్బులు పెడతాడమ్మా? 5 సంవత్సరాల ముందుకు ఎలా ఉండే, డబ్బులు చల్లేసి డబ్బు మదంతో హోటళ్లను కొనుక్కోవాలన్న పరిస్థితి అప్పుడు ఉండేది. అప్పుడు అలాగే గెలిచారు, కానీ ఈ జ్యోతినగర్ను పట్టించుకోలేని పరిస్థితి. వీళ్లకు ప్రతి పండుగను గౌరవంగా, వాళ్ళ ఆత్మగౌరవంగా ఖచ్చితంగా ప్రతి పండుగలో నేను వాళ్ళ ఇంట్లో కొడుకుగా ప్రతి దాంట్లో నేను పాల్గొంటా. ఆ విధంగా నేను వీళ్ళందరి మధ్యలో ఉంటా. వాళ్ళ మా కల్లిపొల్లి మాటలకు ఏదో మభ్యపడి అతన్ని గెలిపించుకుంటే ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు వస్తే మాత్రం మళ్ళీ వాళ్ళని గెలిపించుకుంటే మేము ఇంకో 5 సంవత్సరాలు వెనుక వాడతాం. పాప స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని ఆ వర్షాకాలంలో ఆ బురదలో జారుకుంటూ కింద పడుకుంటూ స్కూల్కి వెళ్ళే పరిస్థితి. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎముకలు ఇరిగే పరిస్థితి. కొన్ని ఏరియాలలోకి వెళ్తే మాత్రం కంప్లీట్ గా దాటలేని పరిస్థితి. ఇంతటి దీనమైన స్థితిని నా జ్యోతినగర్ ప్రజలు ఇన్ని రోజులు అనుభవించారు. దానికి నేను అడ్డుగా నిలిచి దానికి విముక్తి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నా ప్రజలను సంతోషంగా చూసుకునే విధంగా, ఆరోగ్యకరంగా ఉండే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా నేను దగ్గర ఉంటాను. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, ప్రస్తుతానికి సిరిసిల్లలో ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 1వ వార్డులో నేనున్నా. సో ఈ 1వ వార్డు గతంలో గ్రామ పంచాయతీ ఉండే. ఈ గ్రామాన్ని, రగుడు గ్రామాన్ని, ఈ జ్యోతినగర్ని వాస్తవంగా మున్సిపల్లో కలిపిర్రు. సో ఇది విలీన గ్రామాలు మున్సిపల్లో కలుపుకున్నటువంటి వార్డు ఇది. సో ఈ వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎలుక తిరుపతి నిజంగా ఈ వార్డు ప్రజలందరూ కలిసి గెలిపిస్తే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా తీర్చుతాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతినగర్లో రగుడు ఒక తరీకా ఉంటే జ్యోతినగర్ ఒక తరీకా ఉంది. వాస్తవంగా దీన్ని పట్టించుకున్నట్టు కూడా అనిపించట్లేదు, ఎందుకంటే ఈ వార్డులో కొంత తిరిగి చూస్తే. సో మరి ఈ జ్యోతినగర్ని ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తాడు రేపు పొద్దున
ఈ ఓటర్లు గెలిపిస్తే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఎలుక తిరుపతి ఉన్నాడు. నమస్తే తిరుపతి అన్న. నమస్తే అన్న. ఓకే, కాంగ్రెస్ పార్టీ బలపరిచింది, అవును. పోటీలో ఉన్నారు. అన్న. ఎట్లా ఉంది అంటే మామూలుగా ఓటు అడగడానికి పోయినప్పుడు పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతారు? అన్న ఇంతకుముందు వాస్తవంగా మీరు చెప్పినట్టు మాది ఒక గ్రామ పంచాయతీ లెక్క ఉండేది. రగుడు అవును. రగుడు గాని చంద్రంపేట జ్యోతినగర్ గాని అవును. విలీన గ్రామాల లెక్క ఉండేది. అవును. ఈ రెండు విలేజ్లని ఒక మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డ్ గా విలీనం చేసిన తర్వాత దాదాపు చాలా ఉపాధి కోల్పోయారు. గ్రామస్తులు చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి హామీ కరువు లేక పెద్దలు పని లేక ఇళ్లలోనే ఉండే పరిస్థితి ఏర్పడ్డది. యువతకు కూడా ఏ ఉపాధి లేకుండా ఇంటి వద్దనే ఏదో పొలం పనులు చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇది నష్టమే మున్సిపల్ ఈ గ్రామాలను కలపడం నష్టమే. కానీ ఆ నష్టం అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కనీసం మా గ్రామస్తులను గ్రామ పంచాయతీ పెద్దలను ఎవరిని అడగకుండా చాటుగా వీటిని విలీనం చేయడం జరిగింది. రగుడుని చంద్రంపేట ఎవరిని పెద్దలను గ్రామ పంచాయతీ విచారం లేకుండా మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. దాని తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో రగుడు జ్యోతినగర్ ని ఒక వార్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు 10 సంవత్సరాలుగా పనిచేసిన సిరిసిల్ల మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి లాస్ట్ 5 సంవత్సరాలలో ఇక్కడ కౌన్సిలర్ గా టిఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్ గా 5 సంవత్సరాలు పాలించారు. కేటీఆర్ గారు ఒక అభ్యర్థిని పెట్టి గెలిపించుకున్నాడు. కానీ ఇక్కడ రగుడు వారికి ఒక లెక్క, జ్యోతినగర్ ని ఒక లెక్క చూసుకోవడం జరిగింది. అర్థమవుతుంది కదా. దాదాపు రగుడు జ్యోతినగర్ 2 కళ్ళ లాంటివి ఒక ఫస్ట్ వార్డుకి. అలాంటిది రగుడు వారికి మాత్రమే పరిమితమై జ్యోతినగర్ ను ఒక అనాథగా వదిలిపెట్టడం జరిగింది. కనీసం ఇక్కడ ఒక తట్టెడు మట్టి కూడా తీయకుండా ఇక్కడ మెయిన్ గా ప్రధాన సమస్య రోడ్లు కూడా లేవు కదా దాదాపు. ఇక్కడ గల్లీకి తిరిగినా కూడా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా మెయిన్ గా ప్రధాన సమస్యలు ఇక్కడ సీసీ రోడ్లు బాగలేవు, మోరీలు బాగలేవు. ఎక్కడికి వెళ్ళినా వీధి దీపాలు సరిగా లేక ఒక అడవిలో నుండి ఒక జంగల్లో నుండి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి గాని లేకుంటే యువతకు గాని ఆడపిల్లలకు గాని రాత్రిపూట పోతే భయానకంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ 5 సంవత్సరాల్లో అసలు జ్యోతినగర్ పట్టించుకున్న పాపన పోలే ఇంతకు ముందు ఉన్న పాలకులు. ఇక అటువంటి తరుణంలో నాకు ఒక అవకాశం వచ్చింది. పోటీ చేస్తున్నా. జ్యోతినగర్ ఓటర్లు ఏమంటారు? ప్రధానంగా లేవనెత్తుతున్నారు ఈ సమస్యల్ని. ఖచ్చితంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇంత ముందు ఉన్న పాలకులు వస్తే మాత్రం వారికి తగిన శాస్తి చెప్తాం, తగిన బుద్ధి చెప్తాం, ఇంకోసారి మా వార్డులో అడుగు కూడా పెట్టేయమని అంటున్నారు. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఒక అభ్యర్థిని ఇక్కడ ప్రపోజ్ చేసి పెడితే మేము ఆయన మీద ఉండి నమ్మకంతో గెలిపిస్తే ఆ అభ్యర్థి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా మమ్మల్ని అనాథ లెక్క వదిలేసిండని చెప్పి ఇప్పుడు ఆ అభ్యర్థి వస్తే మాత్రం ఇంత ముందున్న పాలకుడు వస్తే మాత్రం కొట్టే పరిస్థితి ఏర్పడేది. కొట్టడమే. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత ఎండలలో కూడా ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఒక సీసీ రోడ్ పోయలే. ఉన్న ప్రతి గల్లీలో కూడా ఒక ఇంటి నీళ్లు ఇంకో ఇంటి నీళ్లు కలిపి మెయిన్ రోడ్ మీద, ఈ మట్టి తువ్వల మీద మెయిన్ రోడ్ మీద మోరి నీళ్ళు అనేటివి రావడం వల్ల వాళ్ళు నడుచుకుంటూ పోవడానికి చాలా ఇబ్బందులు పాలవుతారు. ఒక్కటి తిరుపతి అన్న, ఇవన్నీ చెప్తున్నారు ఓటర్లు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? మరి నన్ను గెలిపిస్తే నేను చేస్తా అని ఏమైనా హామీ ఇస్తున్నారా? కంపల్సరిగా ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నన్ను గెలిపించే ప్రజలకి ఒకటే వాగ్దానం చేస్తున్నా. ఇక్కడ మెయిన్ ఈ ప్రధాన 3 సమస్యలు మాత్రం గెలిచిన డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధి దీపాలు. ఇవి 3 ప్రధాన సమస్యలకు నన్ను గెలిపిస్తే మొదటిగా కౌన్సిల్ మండల్లో కొట్లాడి తెచ్చుకొని నా ప్రజల కోసం ఈ సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను, వీధి దీపాలను నిర్మించడానికి ముందుగా పాల్గొంటారు. ఇవి టార్గెట్ చేసుకొని పనిచేస్తారు. అవును. ఇంకేం హామీలు ఇస్తున్నారు మీ వార్డు ప్రజలకు? అటు రగుడు, ఇటు జ్యోతినగర్ కలిపి. రగుడులో ముఖ్యంగా కౌన్సిలర్ అభ్యర్థి ఓన్లీ రగుడు వరకు మాత్రమే ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అక్కడ ఎన్ని ఓట్లుంటాయి అన్న, ఇక్కడ ఎన్ని ఓట్లుంటాయి? ఓవరాల్ ఎన్ని ఓట్లున్నాయి మీ వార్డులో? రగుడులో ఒక 1300 ఓట్లు ఉంటాయి. జ్యోతినగర్ లో ఒక 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లుంటాయి. 22-23 మంది ఉన్నాయి. అందులో కొన్ని పోగా 2200. ఎంత వరకు పోల్ కావచ్చు? 2000 ఓట్ల వరకు పోల్ కావచ్చు. 1800 నుంచి 2000 అయితే అనుకుంటా మ్యాక్స్. సో ఎన్ని ఎట్లా టార్గెట్ చేసిన తిరుపతి? నేను 1800 ఓట్లు టార్గెట్ చేసి మొత్తం కంప్లీట్ గా. దాదాపు అంటే నేను వెళ్తున్న వేలో రగుడులో గాని
ఇంత ముందు నేను నిలబడ్డా, ప్రజలకు అందుబాటులో ఉన్నా నేను. ఇంతకు ముందు కూడా మీరు పోటీ చేసి ఇంతకు ముందు ఓటమి పోటీ పాలయ్యారు. చేసి కొన్ని ఓట్లతోటి ఓటమి ఓటమి పాలయ్యారు. అవును. ఇప్పుడు అయినా ఎక్కడ ప్రజలకు దూరం కాలే కదా. ఎక్కడ కాలేదు. ప్రజా సమస్యల మీద ప్రతి ఒక్కరిని ఉమ్, మాట్లాడించుకుంటూ ఆ పాలకుని మందలించుకుంటూ ఉమ్. ఈ పనులు సరిగా రావట్లేదు, ప్రజలు ఇబ్బంది మళ్ళీ పడుతున్నారు. రైతులకు అందుబాటులో ఉంటారు కదా, మీరు రైతులు- చేసేదే వ్యవసాయం కదా. రైతులకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడు అవును. రైతులకు అందుబాటులో ఉంటూ ఉమ్. నేను వ్యవసాయం అవును, చేసుకుంటాను. అందుకే అంటున్నా రైతులతో మీకు అటాచ్మెంట్. మా రైతులతో ఎప్పుడు కూడా ఒక సమావేశమై మా దగ్గరలో ఇక్కడ జ్యోతినగర్ లో రైతులు తక్కువ, ఓకే. చేనేత వస్త్ర కూలీలు, ఆసాంలు, చేనేత పరిశ్రమకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ జ్యోతినగర్ లో ఉంటది. అక్కడ రైతులు ఉంటారు. రగుడులో చాలా మంది రైతులు ఉంటారు. అవును. ఆ రైతులకు కూడా రగుడులో ఉమ్. సరైన ఐకేపీ సెంటర్ లేదు. ఓకే. వడ్లు పోసుకోవడానికి, వడ్లు అమ్ముకోవడానికి. పోసుకోవడానికి, ఆరబెట్టుకోవడానికి సరైన ఐకేపీ సెంటర్ లేదు. ఓకే. నేను గెలిచిన నెక్స్ట్ తర్వాత ఆ. ఖచ్చితంగా మా రైతులకు ఈ కష్టాన్ని తీర్చి ఒక సర్వే చేయించి ఒక 2 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ భూమి ఉన్నది. ఓకే. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా ఉమ్. ఇంతకుముందు చెప్పారు. ఓకే. దానికి అనుగుణంగా ఒక 2 ఎకరాల్లో రైతులకు ఒక ఐకేపీ సెంటర్, పర్మనెంట్ ఐకేపీ సెంటర్ ను స్థాపిస్తా అని మా రగుడు ప్రజలకు నేను ఇక రైతులకే ముష్కిల్ ఉండదు ఇక. ఏముండదు. ఓకే. ఇక కుల సంఘాలకు కావాల్సిన ప్రతి కుల సంఘాలకు కావాల్సిన ఆత్మ గౌరవానికి సంబంధించి కుల ఓకే. సంఘం, ప్రతి ఓకే. కులానికి ఒక సంఘం అనేది కమ్యూనిటీ హాల్. వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఓకే. కంపల్సరిగా ప్రతి ఒక్క కుల సంఘానికి కట్టుబడి వాళ్ళ కుల సంఘాల నిర్మాణానికి నేను దోహదపడతాను. ఇంకొకటి రగుడులో మెయిన్ గా నేను వెళ్తున్న వేలో నేను వాళ్ళు హామీలు అడుగుతున్నారు. మా సంఘానికి ఇది చేయండి, మా ఇంకో సంఘానికి ఇది చేయండి, మాకు దీని వల్ల ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా దానికి నిలబడతా, కట్టుబడి ఉంటానని మా యాదవ్ సంఘ కులస్తులు కూడా. ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటదన్న రగుడులో ఓవరాల్ ఈ ఓట్లలో? యాదవ్ సంఘ కమ్యూనిటీ హాల్. ఎక్కువ ఉంటుంది. యాదవ సామాజిక వర్గం ఎక్కువ ఉంటది. సో వాళ్ళు మనదే మరలేరా మరి? ఖచ్చితంగా. ఇంతకు ముందు నేను ఒక ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, కానీ అప్పుడు నాకు అవకాశం ఇస్తారేమో అనుకున్నా, కానీ నన్ను కొంచెం వదులుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. చదువుకున్నాడు, విద్యావంతుడు, అప్పుడే ఇతనికి ఇస్తే ఇతని ఆలోచనకు అనుగుణంగా, అనుభవానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా ఉంటాడు కదా అని చెప్పి ఇప్పుడు నా ప్రజలు నన్ను ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే. సో ఒకటో వార్డ్ లో నెంబర్ 1 విన్నింగ్ అంతేనా? నెంబర్ 1 విన్నింగ్. మున్సిపల్ లో ఫస్ట్ వార్డ్ కదా ఇది? ఫస్ట్ వార్డ్. ఓకే. వన్ సైడెడ్ గా రగుడు ప్రజలు నన్ను వన్ సైడెడ్ గా ఉన్నారు. జ్యోతినగర్ ప్రజలు కూడా ఇప్పుడు వెళ్తున్న వేలో ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఇతను ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ పథకాలు కూడా ఉన్నాయి. సో మీ ఓటర్లకు గుర్తు చేస్తున్నారా? ఇలా ఇందిరా ఇండ్లు కావచ్చు, ఖచ్చితంగా గుర్తు హామీలు కావచ్చు, ఖచ్చితంగా. అది ఎందుకంటే మా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలనలో దాదాపు ఇప్పటికీ మాకు ఏ అధికారం లేకున్నా రగుడు జ్యోతినగర్ లో ఒక 29 ఇండ్లు ఇందిరా ఇల్లు శాంక్షన్ చేపించినాం. అది మా మహేందర్ రెడ్డి గారి కృషి వల్ల. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మా ఊరికి పేదలకు ఇంతమంది ఉన్నారు అని చెప్పి 29 ఇందిరమ్మ ఇల్లు రిలీజ్ చేపించుకున్నాం, శాంక్షన్ చేపించుకున్నాం. అది వెళ్ళి వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చినాం. ఇండ్లు కూడా లాస్ట్ తుది నిర్మాణానికి వచ్చినాయి. ప్రతి ఒక్కరికి పూర్తి బిల్లులు కూడా పడ్డాయి. అందులో ఫుల్ ఫేవర్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క కుటుంబం కూడా 10 మంది కుటుంబాలతో వేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు నెక్స్ట్ విడతలో కూడా అప్పుడు ఇల్లు రాని వాళ్ళు ఏదో కొంచెం బాధగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నెక్స్ట్ విడతలో అప్పుడు ఏ అధికారం లేకున్నా, ఏ కౌన్సిలర్ హోదా లేకున్నా ఇన్ని 29 ఇల్లు ఇప్పించుకున్నాం. కానీ ఇప్పుడు నన్ను గెలిపిస్తా అనే ప్రజలకు ఇంకా ముందుకు తీసుకెళ్లి నా పేద ప్రజలను అందరినీ గుర్తించి ఇంకొన్ని ఇండ్లు కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడానికి నేను ముందు. ఆ విధంగా నన్ను నమ్ముతున్నారు. దానికి తోడు కొన్ని కుల సంఘాలకి, మా యాదవ సంఘానికి మెయిన్ గా వాళ్ళకి కావాల్సింది ఆ గుట్ట మీద నుండి కమాన్ వరకు ఒక సీసీ రోడ్ కావాలని ప్రతిపాదించారు. వాళ్ళ కుల సంఘానికి సంబంధించి ఒక స్లాబ్ పోయించి మాకు ఆత్మగౌరవంగా అందులో కూర్చోవడానికి మాకు ఫండ్స్ రిలీజ్ చేపియండి అని ఒకటి కోరిక పెట్టారు. వాళ్ళకి ఏంటి అంటే ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కామన్ గా వాళ్ళు ఏర్పరచుకున్న ఇళ్ల స్థలాల్లో జమానాలో వాళ్ళకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. కానీ అవి పట్టాలు లేకుండా ఉన్నాయి. వాటి కోసం కూడా పట్టాలు కావాలని ఉన్న కమ్యూనిటీ మొత్తం, ఉన్న సామాజిక వర్గం మొత్తం కూడా నా ముంగట అభ్యర్థిస్తే కంపల్సరీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దానికి సంబంధించిన అధికారుల దగ్గర తీసుకెళ్తా, వీలైతే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అందులో ఉన్న పెద్ద మనుషులను తీసుకెళ్లి వాళ్ళ సమస్యను క్లియర్ గా వివరించి ఖచ్చితంగా అది వాళ్ళకు అనుకూలంగా వచ్చేలా
కృషి చేస్తానని మాట ఇచ్చిన. ఓకే. గీతా కార్మికులకి రెగ్యులర్ గా వెళ్లే త్రోవ సరిగా లేక వాళ్ళు ఎన్ని ఉంటాయన్నా వాళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయి? వాళ్ళకి కూడా ఇప్పుడు యాదవ సంఘం తర్వాత గౌడ సంఘం మెజారిటీ ఉంటది. సెకండ్ మెజారిటీ. సెకండ్ మెజారిటీ. ఓకే. సెకండ్ మెజారిటీ ఎస్సీ కులస్తులు గౌడ కులస్తులు ఈక్వల్ మెజారిటీ. ఓకే. అందులో గౌడ కులస్తులకి మెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఈతవనానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ ఇళ్ళమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు, కళ్ళు కుండలు తీసుకొని వెళ్ళేటప్పుడు సరైన దారి సరిగా లేక వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకి శాశ్వత మట్టి రోడ్డు. ఓకే. ఏది రోడ్డు నుండి డాక్టర్ సంఘ భవనం నుండి ఎల్లమ్మ వారికి శాశ్వత మట్టి రోడ్డు గుంతలు లేకుండా చేపేయాలని అడిగారు. అడిగితే దానికి కూడా అది కంపల్సరిగా అది ప్రభుత్వం ఉంది, దాన్ని పర్సనల్ గా అయినా నేను దాన్ని ఖర్చు పెట్టుకొని అయినా మీకు ఆ పని చేపిస్తాను, పర్సనల్ గా అయినా. ఎందుకంటే నా ప్రజలు నన్ను నమ్ముతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నన్ను అభిమానిస్తున్నారు, నన్ను గెలిపించుకోవాలని ఖచ్చితంగా నా కోసం నిలబడ్డదు. ఒక్కోసారి ప్రభుత్వం నుండి నిధులు లేట్ గా రావచ్చు, కానీ అది దగ్గరుండి నేను అది చేపిస్తా అని వాళ్ళకి మాట ఇచ్చుకున్నాను. ఓకే. సో అన్ని కులాలకు ఒక్కొక్కటి ఏదో ఒక రూపంలో చేయడానికి సిద్ధంగా ఖచ్చితంగా. అదే ఈ జ్యోతి నగర్ విషయానికి వస్తే దాదాపు మీరు స్పెషల్ గా ఫోకస్ చేయాల్సి జ్యోతి నగర్. అవును. అంటే ముందుగా చెప్పేదంటే ఓన్లీ జ్యోతి నగర్ నే కాకుండా రగుడు జ్యోతి నగర్ బ్యాలెన్స్ చేయాల్సిందే. అక్కడ ప్రజలు నాకు సమానం, జ్యోతినగర్ ప్రజలు సమానం. అయ్యో ఇవాళ నేను రగుడు వ్యక్తిగా జ్యోతినగర్ ప్రజలు నన్ను ఇంత ముందున్న కౌన్సిలర్ని నమ్మలేని పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను వీళ్ళ నమ్మకాన్ని కాపాడుకునే విధంగా, వీళ్ళ మధ్యలో ఉండే విధంగా ఇక్కడ ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళకు నమ్మకం కలిపేయాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, వీళ్ళ దగ్గరలో ఉండే విధంగా, వీళ్ళ దగ్గరలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా, వీళ్ళ మధ్యలో అన్ని గృహాలకు సంబంధించి వీళ్ళ మధ్యలో సెంటర్ లో ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. దాదాపు గెలుస్తానన్న నమ్మకం ఉంది. 5 ఏళ్ళు దీనికి అడ్వాన్స్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇదే ఆఫీస్ ఎందుకంటే ఇక్కడనే ఉండి ఓన్లీ రగుడులో ఇంతకు ముందు వార్డ్ ఆఫీస్ నుండి ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలన్నప్పుడు ఓన్లీ రగుడు వరకు మాత్రమే ఇంత సమాచారం అందేది, కానీ జ్యోతినగర్ ప్రజలకు అందకపోయేది. వాళ్ళు ఇంత ముందు ఉన్న పాలకులు ఓన్లీ రగుడు వరకు మాత్రమే ఒక మైక్ అనౌన్స్మెంట్ సెట్ చేసుకున్నారు, కానీ జ్యోతినగర్ ప్రజలకు అది అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు అది ఇప్పుడు గుర్తిస్తున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. అనవసరంగా అతన్ని గెలిపించుకున్నాం, ఒక చదువుకున్నాడు విద్యావంతుడు, నేను ఒక MBA గ్రాడ్యుయేట్ ని, అప్పుడే తన ఆలోచనలు బాగుండేటివి. కానీ అప్పుడున్న ఆర్థిక వ్యవహారం డబ్బు మాదంలో వీళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేసేసారు. అధికారం ఉంది, గెలిచినాక తిరుపతి అన్న మారాడు కదా, అంటే మీ ఓటర్లకు నమ్మకం మారనన్నా. ఎందుకంటే నా ప్రజలకు తెలుసు, ఫ్యూచర్ ఉంది, నా ఊరు ప్రజలకు తెలుసు, జ్యోతినగర్ ప్రజలకు కూడా తెలుసు. ఎల్లప్పుడు వీళ్ళ మధ్యలో నుండి నేను తిరుగుతూ ఉంటా. ఎప్పుడు కలిసినా నేను ఇంత ఓడిపోయినా కూడా ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కరిని మీరు జనాలకు దూరం కాలేరు కాబట్టి మీకు ఇప్పుడు మెజారిటీ ఉంది. అట్లా నాకు సపోర్ట్ ఉంది, మెజారిటీ ఉంది. అందుకే అదే నమ్మకం తోటి నేను గెలుస్తాననే నమ్మకం తోటి ఒక 5 సంవత్సరాలకి ఫస్ట్ ముందుగా 1 సంవత్సరానికి అడ్వాన్స్ ఇచ్చినాం. 5 సంవత్సరాలు కావాలి అని, ఈ రూమ్ కావాలని అగ్రిమెంట్ రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా, ఇక్కడ నుండి కూడా ప్రతి గల్లీకి మైక్ అనౌన్స్మెంట్ వెళ్ళే విధంగా, అంటే మైక్ అనౌన్స్మెంట్ పెట్టి సీసీ కెమెరాలు కూడా పాపం చెప్పాను కదా. ఏంటంటే కొన్ని ప్లేసులలో ఏరియాలలో చీకట్లో వెళ్తుంటే జంగల్లో నుండి వెళ్తున్నట్టు ఉంది. కనీసం ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, వీళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే, కంపల్సరీ. అది ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. ఇక్కడ ఒక మైక్ అనౌన్స్ పెట్టి ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం గురించి ఇక్కడ నుండి అనౌన్స్మెంట్ పెడితే, గల్లీకి మైక్ సౌండ్ అనేది అనౌన్స్మెంట్ పెడితే అందరికి అందుబాటులో ఉండి ఎవరైనా కానీ వాళ్ళ సమస్యల్ని ఇక్కడికి వచ్చి తెలుపుకునే విధంగా, వాళ్ళ ఎప్పటికీ 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఈ రూమ్ తీసుకోవడం జరిగింది. ఓకే తిరుపతి అన్న, ఇది సిరిసిల్ల. సో BRS అభ్యర్థి ఉంటాడు, జర డబ్బులు బాగా చల్లేటట్టే ఉన్నారు ఈసారి. ఎట్లా మరి వాళ్ళు డబ్బులు చల్లి ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తే తిరుపతి అన్న డబ్బులు పెడతాడు? మరి నాకు డబ్బులతోటి కాదు, నన్ను ప్రేమతో గెలిపిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత ముందు కూడా డబ్బులతోటి వాళ్ళు కూడా చైతన్యవంతం అయ్యారు, చాలా చైతన్యవంతం అయ్యారు. 5 సంవత్సరాలు గమనిస్తున్నారు. 5 సంవత్సరాల ముందుకు ఎలా ఉండే, డబ్బులు జల్లేసి డబ్బు మదంతో హోటల్ని కొనుక్కోవాలనే పరిస్థితి అప్పుడు ఉండేది. అప్పుడు అలాగే గెలిచారు, కానీ ఈ జ్యోతినగర్ను పట్టించుకోలేని పరిస్థితి. కొన్ని ఏరియాలలోకి వెళ్తే బతుకమ్మ పండుగ నాడు కూడా
కనీసం బతుకమ్మలు పెట్టుకోవడానికి 10 నిమిషాల వరకు కూడా ఆ ప్లేస్ వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. ఏది మీ హోటల్ చెప్తున్నారు? హోటల్ చెప్తున్నారు, ఆ గల్లీ ఉన్న ప్రజలు చెప్తున్నారు. కనీసం అక్కడ బతుకమ్మలు పెట్టుకోవడానికి ఒక బ్లేడ్ బండి పంపించి అది క్లీన్ చేయండి, ఆ పిచ్చి పిచ్చి చెట్లు ఉన్నాయి అవి క్లీన్ చేయండి అన్నా కూడా ఇంత ముందున్న పాలకులు పంపించలేని పరిస్థితి. అలాంటిది వీళ్ళకు ప్రతి పండుగను గౌరవంగా, వాళ్ళ ఆత్మ గౌరవంగా ఖచ్చితంగా ప్రతి పండుగలో నేను వాళ్ళ ఇంట్లో కొడుకుగా ప్రతి దాంట్లో నేను పాల్గొంటా. ఆ విధంగా నేను వీళ్ళందరి మధ్యలో ఉంటా. సో వార్డు నెంబర్ 1 విన్నింగ్ లో కూడా ఖచ్చితంగా అనమాట. ఎందుకంటే వీళ్ళందరు ప్రేమానురాగాలు చూస్తున్నా. వీళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాల ముందుకు వాళ్ళ మా కల్లిబొల్లి మాటలకు ఏదో మభ్యపడి అతన్ని గెలిపించుకుంటే ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు వస్తే మాత్రం మళ్ళీ వాళ్ళని గెలిపించుకుంటే మేము ఇంకో 5 సంవత్సరాలు వెనుక వాడతాం. ఆల్రెడీ ఇప్పటికీ మమ్మల్ని వెనుకబడ్డది. ప్రతి చూస్తూ ఉంటారు మీరు వచ్చేప్పుడు చూస్తూ ఉంటారు ఎన్ని బురద నీళ్లు ఉన్నాయో, ఎంత మట్టి రోడ్లు ఉన్నాయో, సీసీ రోడ్లు లేక ఇది ఇప్పుడే ఈ ఎండల్లోనే ఇంత మట్టి లేస్తుంది. దాదాపు ఇప్పుడు పల్లెల్లో ప్రతి పల్లెల్లో కూడా అసలు మట్టి లేకుండా సీసీ రోడ్లు మంచి ఏ గ్రామంకైనా సీసీ రోడ్, ఏ గ్రామంకైనా ఏ చిన్న సందుకైనా కూడా సీసీ రోడ్ వాస్తవం. కానీ ఇక్కడ మీరు ఇట్లా కొంచెం పరిధిలో ఉన్నది ఇక్కడ సీసీ రోడ్లే. కానీ కొంచెం మీరు ఒక్క గల్లీ 2 గల్లీలు గిట్ట దాటితే మీ కాలు మొత్తం దుమ్ము రేగే పరిస్థితి. అది ఇప్పుడు ఎండలున్నప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో పాపం స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఆ వర్షాకాలంలో ఆ బురదలో జారుకుంటూ కింద పడుకుంటూ స్కూల్కి వెళ్లే పరిస్థితి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎముకలు ఇరిగే పరిస్థితి. కొన్ని ఏరియాలలోకి వెళ్తే మాత్రం కంప్లీట్ గా దాటలేని పరిస్థితి. ఇంతటి దీనమైన స్థితిని నా జ్యోతినగర్ ప్రజలు ఇన్ని రోజులు అనుభవించారు. దానికి నేను అడ్డుగా విముక్తి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నా ప్రజలను సంతోషంగా చూసుకునే విధంగా, ఆరోగ్యకరంగా ఉండే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా నేను దగ్గరుండి సేవ చేసుకుంటాను. దాదాపు ఇంతకుముందు జ్యోతినగర్ ఇక్కడ చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత నేత కార్మికులు చాలా మంది ఉండేవాళ్ళు. వీళ్ళకి అంతకుముందు సరైన పనులు లేక ఖాళీగా ఇంటి వద్ద కూర్చునేవారు. అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి వీళ్ళకు పనులు కల్పించగా సూరత్ నుండి బతుకమ్మ చీరలు తెప్పించి ఊరూరా వంచేవాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 300 కోట్లు అప్పులు చేసిపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు కృషితోటి ఆ 300 కోట్ల బకాయిలను చెల్లించి వీళ్లకు ఎక్కడి నుండో సూరత్ నుండి కాదు ఇక్కడే వీళ్ళకు పరిశ్రమలు ఏర్పాటు చేపిస్తానని మనకు దగ్గరలోనే పరిశ్రమలు ఏర్పాటు చేయించారు. వీళ్ళ పౌరులకు సంబంధించిన వీళ్ళ సొంత జాగాల్లోనే వీళ్ళకు పని కల్పించి వీళ్ళకు ఒక ఉపాధి కల్పించినారు. ఇంకొకటి నా జ్యోతినగర్ ప్రజలకు మెయిన్గా కొంచెం సుదూరంగా ఉంది. నేను ఇచ్చే వాగ్దానాలలో మిట్టపల్లి రాములు ఇంటి వద్ద ఒక పాడైపోయిన బోర్ ఒకటి ఉంది. దాన్ని యథావిధిగా మంచిగా బాగు చేయించి నీళ్ళ సరఫరా చేపిస్తానని వాగ్దానం చేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పంతులు ఇంటి దగ్గర 4 కూడలి రోడ్డు దగ్గర ఒక ఓపెన్ జిమ్, అందరికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేపిస్తానని వాళ్ళకు హామీ ఇస్తున్నా. ఇంకొకటి వీళ్ళు కోరుకుంటున్నారు, దాదాపు మాకు ఇక్కడ దగ్గరలో ఒక శ్మశాన వాటిక అనేది ఏది లేదు, ఎక్కడికో దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని. దానికి సంబంధించి గ్యాస్ బర్నింగ్ మిషన్ ఈ నగర్కి కొంచెం వెలుపల శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయించి వైకుంఠ రథంను కూడా రూపాయి ఖర్చు లేకుండా వైకుంఠ రథంను కూడా నేను వీళ్ళకి అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరికి సేవ చేసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా రగుడు జ్యోతినగర్లో కూడా పుట్టిన ప్రతి ఆడపిల్లకి నేను గెలిచిన తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకి 5,016 రూపాయలు వాళ్ళ ఇంటికి నేను ఇస్తానని మనవి చేసుకుంటున్నాను. పుట్టుక చావుల మధ్య జీవితం కాబట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి, వాళ్ళు పేదవాళ్ళైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా చనిపోయిన ఇంటికి 1 క్వింటాల్ బియ్యం 5,000 రూపాయలు కూడా నేను వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి సమకూర్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. రగుడులో కూడా చాలా ఏరియాలలో సీసీ రోడ్ల నిర్మాణాలు జరగాల్సి ఉంది. ఖచ్చితంగా మా రగుడు ప్రజలు మొదలుగా కోరుకునేది శ్మశాన వాటికి సీసీ రోడ్ కావాలని కోరుతున్నారు. దాన్ని ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మొదట్లోనే దాని వర్కులు అనేటివి నేను తెప్పించుకొని మా రగుడు ప్రజలకి శ్మశాన వాటికి సీసీ రోడ్ ఏర్పాటు చేపిస్తానని చెప్పుకుంటున్నాను. అదేవిధంగా బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ ఆడపిల్లలు ఆత్మగౌరవంగా ఆనందంగా పండుగ జరుపుకునే విధంగా, ఒక్కోసారి చెరువుల్లో నీళ్లు లేక
మా చెరువుకు ఆనుకొని ఒక బతుకమ్మ తెప్పను కూడా నేను నిర్మిస్తానని మా ప్రజలకు హామీ ఇచ్చినాను. జ్యోతినగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, జ్యోతినగర్ ప్రజలకు కూడా ఇక్కడ చెరువు అందుబాటులో లేదు, వాళ్ళకు కూడా అతి సమీపంగా ఉండేటట్టు వీళ్ళకు కూడా ఒక బతుకమ్మ తెప్పను దగ్గరలో, వీళ్ళందరూ ఎక్కడికో దూరంగా బతుకమ్మలు ఎత్తుకెళ్ళి నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి, వీళ్ళందరికీ మధ్యలో వీళ్ళందరూ ఆడుకొని ఒక రాత్రి దాకా ఆడుకొని ఆ బతుకమ్మ నిమజ్జనం చేయడానికి వీళ్ళకు జ్యోతినగర్ ప్రజలకు కూడా ఒక బతుకమ్మ తెప్ప నిర్మిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా దాదాపు యువత ఇప్పుడు ఉపాధి లేక, వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 60,000 ఉద్యోగాల పైన ఉద్యోగాలు ఇచ్చింది యువతకి. ఒక సెంటర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నా. కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయాలలో కానీ మా యువతకి ఒక హామీ ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అప్డేట్స్ తెలియట్లేదు, ఎక్కడ ఏ ఉద్యోగాలు పడుతున్నాయో కూడా తెలియట్లేదు. కానీ నా ప్రజలకు ప్రతిదీ అప్డేటెడ్గా ఉంటూ నా యువతకి సహాయంగా ఏ చిన్న గవర్నమెంట్కి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఎక్కడైనా ఖాళీలు ఉంటే మాత్రం మొదటగా నా రగుడు జ్యోతినగర్ యువతకు మాత్రం దగ్గరుండి అవి ఇప్పించుకుంటానని, పేదలకు ఇండ్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా చెప్పాను కదా, ఖచ్చితంగా ఇప్పుడు 2వ విడతల ఇండ్లు వస్తాయి. అర్హులైన బీడీ కార్మికులకు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కూడా దగ్గరుండి, ఇప్పుడు కొత్తగా పెన్షన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి, అవి కూడా అందరికీ వారు ఒక సమస్య చెప్పగానే వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ తీసుకెళ్ళి సంబంధిత అధికారి దగ్గర తీసుకెళ్ళి అది చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి సహాయంగా ఉంటా, వాళ్ళ కొడుకు లెక్క పనిచేస్తానని నా ప్రజలకు చెప్పుకుంటున్నా, హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఈ లైబ్రరీ అన్నారు కదా, యువకులు ఇలా నిజంగా మద్యానికి, గాంజాయికి, మత్తుకు మొత్తానికి వ్యసన పడుతున్నారు. ఈ లైబ్రరీ అనేది యువకులకు చాలా ఇంపార్టెంట్. అసలు మిమ్మల్ని గెలిపించినాక ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కూడా లైబ్రరీ మీద, మీరు ఎంచుకున్నటువంటి కొన్ని విషయాల మీద. వాస్తవంగా లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ గ్రామానికి. ఖచ్చితంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడికి వెళ్ళినా విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ సరఫరా జరిగినాయి. దానివల్ల యువత ఘోరంగా పెడదారి పడిపోయారు. యువత కొందరు చావులకు కూడా గురైపోయారు, ఆత్మహత్యలకు లోనైపోయారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో తట్టుకోలేక. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ డ్రగ్ సొసైటీగా ఈ డ్రగ్ ని నిర్మూలించడానికి మొదటిగా నిర్ణయం తీసుకుంది. అలాగే ఎక్కడ కూడా డ్రగ్ గంజాయి దొరకకుండా పోలీస్ వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా పనిచేస్తుంది. శాంతి భద్రతలను కూడా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేసుకుంటూ అందరికీ ఫ్రెండ్లీ పోలీస్ గా పనిచేస్తున్నారు. అలాగే అదే విధంగా గ్రంథాలయం విషయంలో ఈ యువతని పెడదారి పట్టకుండా ఈ ఆలోచన చేసుకున్నాను నేను. అందరికి అందుబాటులో ఉండే విధంగా గ్రూప్స్ కి గానీ, మెయిన్స్ కి గానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గానీ సంబంధించిన బుక్స్ తెప్పించి ఒక సెంటర్ లో మా ఏరియా సెంటర్ లో ఒక రూమ్ తీసుకొని అందులో మినీ లైబ్రరీ పెట్టి వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్ బుక్స్ తెప్పించి అందరికి యువతకి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తుంది. మా రగుడు జ్యోతినగర్ ప్రజలకి మెయిన్ గా ప్రధాన సమస్య వీధి కుక్కలు, కోతుల బెడద చాలా ఎక్కువైపోయింది. చాలా అంటే చాలా ఉంది. అవి ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు బెదిరించినా, కొత్తగా కొండెంగలను తీసుకొచ్చి వాటిని పెట్టినా కూడా అవి ఆ రోజు వరకు మాత్రం బయటకు వెళ్ళి మళ్ళీ ఇళ్లలో జనావాసాల్లోకి వచ్చి ఇంటి పెంకులను తీసి ఆ మొత్తం ఇల్లును అంగడంగడి చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతారు. దానికి సంబంధించి కొన్ని చూస్తున్నాం. నేను గెలిచిన తర్వాత వెంటనే ఈ పరిష్కారం దిశగా నేను ముందుకెళ్తా. కోతులను దూరంగా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతా. ఈ పిచ్చి కుక్కల దాడిలో కూడా, వీధి కుక్కల దాడిలో కూడా ఇది ఎక్కువ అయిపోయింది. ఇది మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లి ఈ వీధి కుక్కల నుండి కూడా ప్రజలను కాపాడుకుంటాను. అందరికి అందరికి పెద్ద కొడుకులా ఉంటాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ముచ్చట కాదు, ఏ సమస్యకైనా వాళ్ళు నా దగ్గరికి కాదు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని కనుక్కొని వాళ్ళ సమస్యలను తీసుకెళ్లి మున్సిపల్లో అధికారుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను తీర్చి వాళ్ళ ఇంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలకు కూడా ఇతన్ని గెలిపించుకుంటే బాగుంటదా అనే విధంగా ఆ నమ్మకంగా నేను వీళ్ళకుంటా, ఆ నమ్మకంగా వీళ్ళ మధ్యలో ఉంటా. ఆ విధంగా నేను పనులు చేసుకొని నిరూపించుకుంటా. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ ఓటర్లకి?
ఫైనల్గా దయచేసి రగుడు జ్యోతినగర్ ప్రజలారా, చదువుకున్న వ్యక్తిగా నేను మీ ముందుకి రెండోసారి వస్తున్నాను. ఇంతకుముందు మీరు అనుభవించిన అవస్థలు వ్యవస్థలు నేను అర్థం చేసుకున్నాను. నాకు ఒక మంచి ఆలోచనతోటి మీ ముందుకు వస్తున్నాను. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ప్రలోభాలకు లొంగకండి. డబ్బులు వంచే రాజకీయంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు ప్రత్యర్థులు. దయచేసి నన్ను చదువుకున్న వ్యక్తిగా, మీలో మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి, ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుంది. దయచేసి ఏ ప్రలోభాలకు లొంగకుండా నన్ను ఆశీర్వదిస్తారని, చేతి గుర్తుకు ఓటేయగలరని మనం